నాగార్జున గారు, మీరు మీ పొలిటికల్ అనలిస్ట్ చాలా నేను చూస్తూ ఉంటాను. ప్రతిపక్షాల మీద, నాయకుల మీద విరుచుకుపడతా ఉంటారు. మీకు ఆ ధైర్యం ఎలా వచ్చిందని మేము అనుకుంటా ఉంటాం. కానీ ఈరోజు రూలింగ్ ప్రభుత్వాన్ని కూడా మీరు పాయింట్ ఔట్ చేస్తున్నారు. ఏంటి మీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా పాయింట్ ఔట్ చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో ఉండి కూడా. అంటే యాక్చువల్‌గా దీంట్లో ఒకటండి. బేసికల్‌గా నేను రియల్ ఎస్టేట్ పర్సన్‌ని. గత 2014 నుంచి 19 వరకు రాష్ట్రం ఏ డైరెక్షన్‌లో వెళ్ళబోతోంది, ఎలాంటి టేక్ ఆఫ్ తీసుకుందో స్వయంగా చూసినాను కాబట్టి, 2019 నుంచి 24 వరకు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతూ ఎలాంటి విధ్వంసం జరిగిందో చూశాను కాబట్టే, నాకు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం నష్టపోయిందని నాకు క్లియర్‌గా తెలుసు. కాబట్టి ఒక సామెత చెప్తుంటారు పెద్దవాళ్ళు, చెడ్డవాడి దుర్మార్గం కంటే మంచివాళ్ళ మౌనం అనేటువంటిది ఈ సమాజానికి ఎక్కువ చేటు చేస్తుంది అనేటువంటిది. దాన్ని బలంగా నమ్మేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను మాట్లాడట్లేదు. గత సంవత్సరన్నరగా నా గళం వినిపిస్తూనే ఉన్నాను. అయితే మనం వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాల్సినటువంటి పని లేదు. పాలసీ పరంగా ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, తర్వాత ఏంటంటే దశ దిశ లేకుండా ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడంతోటే గ్రోత్ ఇంజిన్ లాగా డెవలప్ కావాల్సినటువంటి అమరావతిని గొంతు నొక్కినటువంటి పద్ధతి చూసిన తర్వాత ఖచ్చితంగా మనం బయటికి రావాల్సిందే, మాట్లాడాల్సిందే, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిందే అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రావటమే వచ్చింది. ధైర్యం అంటారా, అది మా నాన్నగారు నేర్పించినటువంటిది. దేనికి భయపడాల్సిన పని లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పమని ఆయన చెప్పినటువంటి దాన్ని ఎప్పుడూ నేను తలుచుకుంటూ ఉంటాను. ఇవాళ ఏ పోరాటం అయితే నాలాంటి వాళ్ళందరూ చేశారో, మేము కూడా ఉడతా భక్తిగా మా పాత్రను కూడా పోషించబట్టి ఇవాళ కళకళలాడుతోంది రాష్ట్రం. ఇవాళ అన్ని వైపుల నుంచి పెట్టుబడులు వరదలాగా ఎలా వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఏదైతే లోకేష్ గారి విజన్ ఉందో రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది ఇట్స్ ఏ కేక్ వాక్. ఇవాళ తీసుకున్నటువంటి 6 నెలల్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఉపాధి అవకాశాలు కానివ్వండి కనుక కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో దాన్ని మించే ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. రాష్ట్రం అనేటువంటిది సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది కాబట్టి దాంట్లో మా పాత్ర పోషించడానికి ఎప్పుడు నాలాంటి వాళ్ళు ముందే ఉంటారు. నాగార్జున గారు, మీరు కాజా దగ్గర 9 ఎకరాలు వెంచర్ చేశారు. అది లాంచ్ చేసిన 3 గంటల్లోనే క్లోజ్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. అలాగే పొన్నికల్లో ఫస్ట్ డేనే 100+ ఫ్లాట్స్ బుక్ అయినాయి. కానీ మీరు రియల్ ఎస్టేట్ భూమి ఇంకా రాలేదు, ఇది అసలు మొదటి అడుగు మాత్రమే, ఇంకా చూడాల్సింది చాలా ఉంది అంటున్నారు. దీన్ని ఎలా సమర్థించుకోగలరు? ఇది చూస్తేనేమో పెద్ద భూమి నడుస్తున్నట్లే అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా దీన్ని మనం కొంచెం రేషనల్గా ఆలోచిస్తేనండి, అమరావతి లాంటి ప్రపంచ స్థాయి నగరం ఒకటి నిర్మిస్తున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి యొక్క ఫోకస్ దాని మీద ఉండటం అనేటువంటిది సహజం. సో దాని మీద ఉన్నప్పుడు ఏంటంటే మిగతా ప్రాంతాల్లో అంతకు ముందు ఉన్నంత స్పీడ్గా రియల్ ఎస్టేట్ లేకపోయినా కూడా ఈ ప్రాంతం చుట్టుపక్కలే దాదాపు ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు జనాలు పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, కోర్ క్యాపిటల్ మీద ఎలక్షన్ రాకముందు ధైర్యం చేసి కొంత రిస్క్ తీసుకొని చేసిన క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్న వాళ్ళు 10,000, 11,000కే గజం కొనగలిగారు. అదే గజం ఇవాళ 60,000 అయింది. ఎంత? 6 నెలల్లో. సో ఆ స్పెక్యులేషన్కి వెళ్ళి కొంత రిస్క్ టేకింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా గెయిన్ అయ్యారు. సో ఇవాళ ఏమైపోయింది, 11,000 నుంచి అది ఎప్పుడైతే 50,000-60,000 టచ్ అయిందో అప్పటిదాకా రాజధాని పక్కన పరిగెత్తిన వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం పూలింగ్కి బయట పక్కన ఉన్నటువంటి ల్యాండ్కి వచ్చారు. ఇప్పుడు అదేమైపోయింది, అది కూడా 30,000, 25,000 అవటంతో ఏంటంటే ఇంకొక 10 కిలోమీటర్ల పరిధిలోకి వాళ్ళు విస్తరిస్తున్నారు. ఇది పెరిగే కొద్దీ ఇది కూడా కొంచెం కాస్ట్లీ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే అవుటర్ రింగ్ రోడ్ అనేటువంటిది ఇప్పుడు మనకి శరవేగంగా ఇన్నర్ రింగ్ రోడ్లో అవుటర్ రింగ్ రోడ్లో వస్తున్నప్పుడు ఏంటంటే అది అలా స్ప్రెడ్ అవుతూ ఒక సంవత్సరంన్నరగా అమరావతి సెంట్రిక్గానే మీకు రియల్ ఎస్టేట్ నడుస్తుంది. మిగతా ప్రాంతాల్లో కొంచెం డౌన్ అయినా కానీ రాబోయే రోజుల్లో వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకోండి, మనం అనంతపూర్లో కియా తీసుకున్నారు. కియా రావటం వలన చుట్టుపక్కల ఎంత డెవలప్మెంట్ వచ్చిందో మీరు ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. 1,00,000 రూపాయలు అంటే కొనన్నటువంటి పొలం ఇవాళ 2 కోట్ల రూపాయలు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చినాయి, ప్లాట్లు వేశారు రకరకాల. ఇలా ప్రతి ఇండస్ట్రీ మీకు వచ్చిన ప్రతి చోట ఒక మేజర్ ఇండస్ట్రీ వచ్చిందంటే అక్కడ రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా కళకళలాడుతుంది. అలాగే మీరు తడ దగ్గర ఉన్నటువంటి శ్రీ సిటీ తీసుకోండి, 10 లక్షలు 5 లక్షలు చేసేటువంటి ల్యాండ్ ఇవాళ కోట్లలోకి వెళ్ళిపోయింది. ఇవాళ టౌన్షిప్లే వెలుస్తున్నాయి. కాబట్టి సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఏం చేయాలి అనేటువంటిది గవర్నమెంట్ దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉండటం వలన చిత్తూరు జిల్లాని ఎలక్ట్రానిక్స్ హబ్గా తయారు చేస్తున్నారు.
అలాగే మీకు మిగతా నెల్లూరు మిగతా విషయాలన్నీ వచ్చి ఏ రాష్ట్రం ఏ జిల్లాకి సంబంధించినటువంటి ప్రణాళిక అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి చోట అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ జరుగుతుంది కాబట్టి ప్రతి చోట రియల్ ఎస్టేట్ భూమి అనేటువంటిది ఒక 6 నెలల నుంచి సంవత్సరం తరువాత మిగతా అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది. మిగతా ప్రాంతాలైన గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి దేనితోటి సంబంధం లేకుండా అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ నడుస్తూనే ఉంటుంది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అనేటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువ మొత్తంలో పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే అమరావతి వైపు వస్తారు. లేనటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ వ్యాపారం అక్కడ చేసుకుంటూ ఉంటారు. ఒక పాజిటివ్ దృక్పథం అనేటువంటిది వచ్చిన తర్వాత దీన్ని ఎవరు ఆపేటువంటి అవకాశం లేదు. అన్నీ మంచి శకునాలు కనపడుతున్నాయి. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను నేను, చాలామంది ఇప్పుడు కూడా ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి 4.5 సంవత్సరాలు అమరావతి అంతా సైబరాబాద్ లాగా అయిపోతుంది అనుకోవటం కూడా పొరపాటు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది, ఐకానిక్ బిల్డింగ్స్ రెడీ అవుతాయి. సపోజ్ హైదరాబాద్లో కనుక మనం సైబరాబాద్ తీసుకుంటే కేవలం ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా ఆయన సైబర్ టవర్స్ కట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేశారు, రోడ్లు వేశారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు. ఒక మహానగరం అనేటువంటిది ఒక 15 సంవత్సరాల్లో మన కల సాకారమైంది. కాబట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు రెడీ అయిన తర్వాత ఒక దశాబ్దంలో ఖచ్చితంగా హైదరాబాద్ సైబరాబాద్ను తలదన్నేటువంటి నగరం అయితే మాత్రం ఖచ్చితంగా అమరావతిలో సాకారం కాబోతోంది. దాన్ని గ్రాడ్యువల్గా జనం రియలైజ్ అవుతారు. అలా రియలైజ్ అవటం కూడా మంచిది. ఎందుకంటే ఒకేసారి అందరు రియలైజ్ అయ్యారు అనుకోండి, మొత్తం వచ్చి పడిపోతారు, మిగతా రియల్ ఎస్టేట్ పడిపోతుంది. కాబట్టి గ్రాడ్యువల్గా అది కన్స్ట్రక్షన్ జరిగే కొద్దీ, డెవలప్మెంట్ జరిగే కొద్దీ ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా ఇంకా మాట్లాడాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అన్నిటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఏది అంటే డౌన్ ద లైన్ ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత అమరావతి అనేటువంటి ఏకైక నగరమే మేము కనపడుతుంది. ప్రపంచానికే అమరావతి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కాబోతుంది అన్నారు. సో ఇక్కడ కానీ కొన్ని అపోహలండి. అమరావతిలో ప్రైజెస్ ఎక్కువ, అమరావతిలో వరదలు వస్తాయి, అమరావతిలో బోట్లు వేసుకు తిరగాలి, ఇలా రకరకాల ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అలాగే ఏముంది ఇక్కడ, హైదరాబాద్ అయితే ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది, ఐకానిక్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇలా రకరకాల వాదనలు. వీటన్నిటికీ మీ వైపు నుంచి సమాధానం చెప్పండి. అంటే పురాణ కాలం నుంచి కూడా తీసుకుంటే ఏంటంటే ఒక పవిత్ర కార్యక్రమం జరిగేటప్పుడు దాన్ని విఘ్నం చేయడానికి రాక్షసులు అనేటువంటి వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. మనకి కథల్లో విన్నాం. ఒక యాగం చేస్తూ ఉంటే వచ్చి దాంట్లో నెత్తురు పోయటం, మాంసం వేయటం, దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రాక్షసులు అనేటువంటి వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ అంశతోటి కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ ధ్యేయం ఏంటంటే ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దాన్ని నాశనం చేయాలి. చూసాం గత 10 సంవత్సరాలుగా అమరావతి మునిగిపోతుందని చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచాలని చూసినా, ఇంకోటి చూసినా కానీ ఎక్కడ ఏది, నిన్న చెప్తున్నారు విజయవాడలో 125 సంవత్సరాలు ఎప్పుడూ లేనటువంటి వరద వచ్చింది, వర్షం వచ్చింది. అమరావతి ఇంచైనా మునిగిందా? కానీ వీళ్ళు ఏం చేశారు, అక్కడికి వెళ్ళిపోయి కాస్త గుంటల్లో నీళ్ళు నిలబడితే అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. ఇవాళ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ కలిసి 15,000 కోట్ల నిధులు వచ్చి మనకు తెలుసు కదా. ఏమాత్రం అక్కడ అవకాశం లేదు, మునిగిపోతుందంటే వాళ్ళు ఇస్తారా? సింపుల్, మనకి కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. అలా కాకుండా రకరకాలైనటువంటి మార్గాల ద్వారా ఇప్పటికే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఏదైతేనేమి మనకి రాజధానికి వస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో ఇంకో 30,000-40,000 కోట్లు పెట్టేటువంటి అవకాశం ఏది కేవలం ప్రభుత్వ పరంగా. ఎప్పుడైనా సరే ఒక 50,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుందంటే దానికి 3 ఇంకొక 150,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇది కామన్ ఫార్ములా రియల్ ఎస్టేట్లో. సో ఒక 2,00,000 కోట్ల రూపాయలు రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో ఒక ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ వస్తోంది అంటే ఎలాంటిది వస్తుంది? తర్వాత మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి, ఇక్కడ ఖర్చు పెడుతున్నారనే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, అందరికీ ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు ఇచ్చేసి పనిచేసిన తర్వాత కూడా 7,000 నుంచి 8,000 ఎకరాలు గవర్నమెంట్ చేతిలో మిగలబోతుంది. ఇవాళే 5 నుంచి 6-7 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేటప్పటికి 50 కోట్ల రూపాయలు టచ్ అయ్యేటువంటి, మన హైదరాబాద్లో చూసాం మనం 100 కోట్లు టచ్ అయింది. సో 50 కోట్లు టచ్ అయినా 50 కోట్లు ఇంటూ 7,000 ఎకరాలు వేసుకుంటే ఎక్కడ ఉంటుంది? సో రాజధాని మీద ఏదైతే 50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారో దానికి 4 ఆదాయం వచ్చేటువంటి అక్కడ అవకాశం ఉన్నప్పుడు దానికి మోకాలు అడ్డాలనేటువంటిది హైదరాబాద్లో ఉన్న కుహనా మేధావులు, ప్రొఫెసర్ల రూపంలో ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులు కొంతమంది ఉన్నారు, మనం పేర్లు అనవసరం, వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత మాజీ ఐఏఎస్లు అనేటువంటి వాళ్ళు, ఇక్కడ నేను ఒక వ్యక్తి పేరు తీసుకోదలుచుకున్నాను. అజయ్ కల్లాం అనేటువంటి చీఫ్ సెక్రటరీ అంతకుముందు చేశాడు. అతను చాలా గొప్ప వ్యక్తిని నా దృష్టిలో ఉండేవాడు.
నేను ఎవరి పేరు సాధారణంగా తీసుకోను. కానీ ఈయన పేరు ఎందుకు తీసుకుంటున్నానంటే మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూశాను. అసలు మనకి సెక్రటరియట్‌తో పనే ఉందండి. గ్రామ సచివాలయాలని మనం పెట్టిన తర్వాత అసలు సెక్రటరియట్‌తో పనే లేదు రాజధానిలో అన్నాడు. ఇంక అంతకంటే దారుణమైనటువంటిది అంటే ఎంత ద్వేషం ఉంది అమరావతి మీద అనేటువంటిది ఆ మాటలో తెలిసింది. అట్లా అని పంచాయతీ వ్యవస్థ ఉందని చెప్పి అసెంబ్లీ వద్దనుకుంటామా? అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇలా విషం కక్కుతూ ఉంటే ఏంటంటే వీళ్ళని రాక్షస గణంతో పోల్చక మనం దేంతో పోలుస్తాం? కాబట్టి ఆ విఘ్నాలన్నింటినీ దాటుకొని పైగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అమరావతి అనేటువంటిది చారిత్రాత్మకంగా ఒక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం. అనేక సంవత్సరాల పాటు దశాబ్దాలు శతాబ్దాల పాటు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటిది. దానికి పునర్వైభవం అనేటువంటిది ఎవరో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నటువంటిది కాదు. ప్రకృతి దానంతటదే రాజధానిని అక్కడ నిర్మించుకుంది. దాన్ని సంపూర్ణం అయ్యేటువంటి విధంగా దేవతలందరూ ఖచ్చితంగా దీవిస్తారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. బాలారిస్టాలు అంటారు చూసారా, అలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం ఇప్పటివరకు వచ్చినాయి. అవన్నీ కూడా తొలగిపోయినాయి. కాబట్టి ఇక అమరావతి అభివృద్ధిని ఎవరు ఆపలేరు.